ఆల్రెడీ తీసుకున్నారు. లేకపోతే లక్ష్మి ఇంటికి పోయినా గొడవ చేస్తూ నీ మీద పంపిస్తాను. నేను లేకుండా ఫోటో ఇస్తాను. మరి మీరు నీ పేరు చెప్తాను. ఎందుకంటే రామోజీరావు గారికి ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది, నన్ను లేకుండా ఫోటో తీసారని చెప్తుంది. మన వాళ్ళే బాగా చూసి బాగా జరుగు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు స్వచ్ఛ భారత్ మీద రేపు మన స్కూల్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. దాదాపు 12,000 మంది స్టూడెంట్స్తో రేపు ఒక మంచి కార్యక్రమాన్ని నిలబెడబోతున్నాం. మా పెద్ద కుమార్తె లక్ష్మీ ప్రసన్న, ఆ అమ్మాయి కుమార్తెకు తలనీలాలు ఇవ్వాలని తీసుకొచ్చాం. శుభంగా జరిగింది, బ్రహ్మాండంగా భగవంతుని దర్శనమైంది. ఇంటిల్లపాది అందరం వచ్చాం. లక్ష్మీ భర్త విష్ణు, తన భార్య విరానిక, పిల్లలు, అలాగే మనోజు, నేను, నా భార్య అందరం వచ్చాం. చెన్నంగారి రమణ అద్భుతంగా ఉండి దర్శనం చేయించారు. చాలా అద్భుతంగా భగవంతుని దర్శనం అయింది. అందరూ మా కుటుంబంతో పాటు మీరు కూడా అందరూ క్షేమంగా ఉండాలని, 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నాను. దాసరి నారాయణరావు గారు అంటే ఒక చరిత్ర సృష్టించిన వాడు. సైకిల్ తిరుగుతూ ఉంటుంది. ఏదేమైనా వాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళు. దాసనారాయణరావు గారు మా గురువు గారు. చాలా రోజుల తర్వాత విష్ణుబాబు హీరోగా దాసనారాయణరావు గారు ప్రధాన పాత్రలో చేశారు. తాత మనవడ క్యారెక్టర్. ఇది మీరు చూస్తే నవ్వుకుంటారు, ఏడుస్తారు, 2 జరుగుతాయి. అంత అద్భుతమైన చిత్రం. ఎర్రబస్సు 14వ తారీఖు రిలీజు చూడండి. మళ్ళీ విష్ణు మా గురువు గారి కాంబినేషన్లో ఇది భగవంతుని ఆశీస్సులతో జరిగింది. ఆ రోజు స్వర్గం నరకం నాకు, ఇప్పుడు ఎర్రబస్సు విష్ణుకి మా గురువు దాసనారాయణ గారి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. వైజాగ్ బాధితులందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కలెక్ట్ చేయడం జరిగింది. అది అతి త్వరలో సీఎం రిలీఫ్ ఫండ్కి ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆ అమౌంట్ కరెక్ట్గా ఈ వివరాలు 2 రోజుల్లో మనకు తెలిసే. స్టూడెంట్స్ అందరూ ముందుకు వచ్చారు, స్టాఫ్ అందరూ ఇచ్చారు. స్టాఫ్ అందరూ వాళ్ళ 1 డే శాలరీలు, దాదాపు 2,000 మంది స్టాఫ్ మెంబర్స్ ఉంటే వాళ్ళందరూ 1 డే శాలరీ ఇచ్చారు. ప్లస్ స్టూడెంట్స్ అందరూ ముందుకు వచ్చి వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. పాత స్టూడెంట్స్ కూడా, అలుమ్ని కూడా డొనేట్ చేస్తున్నారు. ఈ వివరాలు 2 రోజుల్లో ఎంత కలెక్ట్ అయింది, ఏంటి, ఎంత ఇవ్వబోతున్నా అనేది త్వరలో చెప్తాను.